గుంటూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో డివిజన్ స్థాయి స్పందన కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీశ పాల్గొన్నారు. పలు గ్రామాల ప్రజలు తమ సమస్యలను కలెక్టర్కు తెలియజేశారు. ప్రతి అర్జీ పరిశీలించి సంబంధిత అధికారులకు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. దివ్యాంగుడు ట్రైసైకిల్ కావాలని కలెక్టర్కు తెలియజేయగా వెంటనే తిరుపతి నుండి ట్రైసైకిల్ పంపించాలని కలెక్టర్ ఆదేశించి ట్రైసైకిల్ దివ్యాంగులకు అందజేశారు. ఆయన వెంట ఆర్డీఓ కిరణ్ కుమార్, రూరల్ సీఐ వేణుగోపాల్ రెడ్డి, రూరల్ ఎస్ఐ మనోజ్ కుమార్, డివిజన్ అన్ని మండలాల తహసీల్దార్లు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఏం కావాలి? బియ్యం కార్డా? ఇదిగైతే ఉందని రాస్తున్నావా? 35 కావాలి. సరే నేను ట్రై చేస్తా. స్పందన కార్యక్రమానికి హాజరవడం జరుగుతూ ఉంది. ఇంకా స్పందన పబ్లిక్ డైరెక్ట్ గా వచ్చి కరెక్ట్ గా మీ సమస్య లేదని చెప్పండి, దరఖాస్తు పెట్టుకోండి చెప్పడం చాలా మంది వచ్చి ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ నాకు స్కీమ్స్ రాలేదు, బెనిఫిట్స్ రాలేదు, ఇటువంటి కన్నా ల్యాండ్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయని నా దృష్టికి వస్తా ఉంది. ఇక్కడ రెవెన్యూ చూపించాను, దగ్గర కూడా చెప్తున్నాను. ఎక్కడ కూడా రూల్స్ కి వ్యతిరేకంగా అడంగల్గా ఆన్లైన్ మార్పులు చేర్పులు చేయడం కానీ, లేదా బెనిఫిషరీకి అంటే ల్యాండ్ ఓనర్ కి తెలియకుండా ఆ రికార్డ్ మార్చడం కానీ కనుక మా దృష్టికి వస్తే వెంటనే కఠిన చర్యలు ఉంటుందని ప్రజలకి ఇప్పుడే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఎక్కడైనటువంటి ఇబ్బందులు ఎక్కడైనా ఉంటే దయచేసి స్పందనలో పెట్టండి. పబ్లిక్ కూడా ఇది ఇప్పుడు రీసర్వే కూడా చేస్తున్నాం విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి రీసర్వేలో మీ హక్కులు, సో మీ భూమి హక్కులు మీకు చేకూర్చడం జరుగుతుంది. ఎక్కడైనా ఈ డివియేషన్ ఉంటే ఇబ్బంది జరుగుతూ ఉందంటే తహసీల్దార్స్ కానీ లేదా ఆర్డీఓ కానీ లేదా దాకా చేస్తే కంపల్సరీ దాన్ని వెరిఫై చేయించి సో మీ రైట్ ప్రకారంగా మీకు ఒరిజినల్ ఏదైతే హక్కులు ఉన్నాయి దాని ప్రకారం జరుగుతుంది. సో పబ్లిక్ కూడా ఈ స్పందన అలాగే జగన్కి చెప్తాం కార్యక్రమము రాష్ట్ర వ్యాప్తంగా అలాగే మన జిల్లాలో కూడా విస్తృతంగా జరుగుతూ ఉంది. ఇప్పుడే జగన్కు చెప్తాం కార్యక్రమం మండల స్థాయిలో కూడా జరిగి ఉంది. అలాగే స్పందన కార్యక్రమం ప్రతి మండే, సో ప్రతి మండలాల్లో ప్రతి డివిజన్ లో అలాగే జిల్లా స్థాయిలో కూడా జరుగుతూ ఉంటుంది. సో పబ్లిక్ అక్కడికి వెళ్ళి సో వాళ్ళ గ్రీవియన్స్ ని చెప్తే కంపల్సరీగా విత్ ఇన్ టైమ్ లో డిస్పోజ్ చేయడం జరుగుతుంది. అదే రకంగా సో ఇప్పుడు ఎలక్షన్స్ రానున్నాయి కాబట్టి దయచేసి యూత్స్ అలాగే ఎవరైతే ఇప్పుడు 18 సంవత్సరాల దాటి ఉన్నారో వాళ్ళందరూ ఓటర్గా నమోదు అవ్వాలి. ప్రతి ఒక్కరు ఇది ఓటు అనేది ప్రతి ఒక్కరి హక్కు. సో దయచేసి ఓటుగా నమోదు కాండి, అలాగే మీ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి తెలియజేస్తాం.